హలో లిసనర్స్, ముందుగా అందరికీ ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. యాక్చువల్గా వీడియో నేను ఫస్ట్ రోజే పెడదాం అనుకున్నా, కానీ చేసిన వెంటనే తినేసి హాయిగా పడుకున్నాము. అందుకని చెప్పి అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది. సో ఇది నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఈ ఒక్కరోజు మా మమ్మీకి ఇబ్బంది పెట్టకుండా నేనే చేద్దాము అనుకున్న బిర్యానీ. అందుకని బిర్యానీ నేనే చేశాను. అండ్ కర్రీ వచ్చేసి మా మమ్మీయే చేసింది. మా ఇంట్లో అయితే న్యూ ఇయర్ అంటే ఖచ్చితంగా మేము 5 మెంబర్స్ ఇంట్లోనే ఉండి నచ్చిన ఫుడ్ వండుకొని టైం స్పెండ్ చేయడమే మేము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము. కేక్ కటింగ్ అలా అంతా ఏం ప్లాన్ చెయ్యము. కానీ ఈసారి మా తమ్ముడు లేడు మా దగ్గర, వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయని వెళ్ళాడు. అది చాలా ఎట్లా అంటే బోర్గా అనిపించింది. అందుకని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి, నేను లేచేదే 9 ఏమో లేచి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చాను. అండర్లైన్ ద పాయింట్, ఆ రోజు మాత్రం పొద్దున 5 o'clock లేచాను. అంటే ముగ్గేయాలి కదా, నాకు నచ్చినట్టు ఒక ముగ్గేసేసి వెంటనే వెళ్ళి ఇలా చికెన్ అదంతా మా డాడీ తెప్పిస్తే అప్పటికప్పుడు అనుకొని చేసామన్నమాట. అండ్ ప్రొసీజర్ వచ్చేసి కొత్తగా చూపించాలి అని నేనేం అనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అని చూస్తుంటే అర్థమైపోయేలాగానే నేను అప్లోడ్ చేశాను. నేనైతే ఇప్పుడు డిసెంబర్ మంత్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నా, ఎందుకంటే నాకు స్కూల్ డేస్ నుంచి కూడా డిసెంబర్ చాలా స్పెషల్. ఎందుకంటే స్కూల్లో మా స్కూల్ అయితే మిషనరీ స్కూల్, క్రిస్టియన్స్ది. సో వాళ్ళు 23rd 20కి అట్లా సెమీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసేసి బాగా చేసేవాళ్ళు మా స్కూల్లో, ఫాతిమా హై స్కూల్లో. సో చేసేసి 10 days హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. సో ఆ 10 days హాయిగా ఉండేది అసలు. అంటే మనకి ఏ ఫెస్టివల్ ఉండదు కాబట్టి ఖాళీగా ఉండేవాళ్ళం. లక్కీగా సేమ్ అలానే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న ప్లేస్ కూడా క్రిస్టియన్స్దే కాబట్టి వాళ్ళు 10 days హాలిడేస్ ఇచ్చారు. నాకు అన్నీ చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చాయి. బట్ మా తమ్ముడు కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. అంటే మా ముగ్గురికి ఫేవరెట్ కార్టూన్స్ అనమాట. అలా కార్టూన్స్ చూస్తూ డే స్టార్ట్ చేసేవాళ్ళం ముగ్గురం. అండ్ అమృతం సీరియల్తో ఎండ్ చేసేవాళ్ళం. సో అలా మొత్తం ఇంకా మా ఇష్టం అన్నట్టు ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు వాడు ఒక్కడు లేకపోవడం చాలా బోరింగ్ అనిపించింది. అండ్ ఎంతైనా మన పండుగలకి మనకి హాలిడేస్ ఇస్తే ఆ బిజీ వేరే ఉంటుంది. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, పూజ చేయాలి, అది ఇది అని. అసలు అలా ఏమీ కాకుండా మనకు అసలు సంబంధం లేని విషయంలో మొత్తానికి హాలిడేస్ దొరకడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఈ ఎంజాయ్మెంట్ ఓన్లీ క్రిస్టియన్ స్కూల్స్లో చదివే హిందూస్కి, ముస్లిమ్స్కి బాగా తెలుస్తుంది. ఆబ్వియస్గా క్రిస్మస్ అంటే సెమీ క్రిస్మస్ రోజు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎందుకంటే కొత్తగా గెటప్ వేసుకొని వాళ్ళు చేస్తారు కాబట్టి ఆబ్వియస్గా నచ్చుద్ది. కానీ ఈ హాలిడేస్ ఇలా ఎంజాయ్ చేయడం అనేది ఓన్లీ మాకు మాత్రమే స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ ఈ హాలిడేస్లో కూడా ఇంకొక టాపిక్ ఖచ్చితంగా వస్తుంది, అది మా ముగ్గురు మధ్యలోనే వస్తూ ఉంటుంది అని అనుకున్నా నేను. కానీ తర్వాత నా ఫ్రెండ్స్ కూడా మాట్లాడితే మీలో కూడా ఇలా ఉంటారు అనేది తెలుసుకుందామని మాట్లాడుతున్న ఈ విషయం. అదే రెజల్యూషన్. ఈ న్యూ ఇయర్ మొత్తం ఇలా చేయాలి అని చెప్పి ఖచ్చితంగా అనుకొని ఏదో ఒక్క దగ్గర రాసేసుకొని ఉంటారు కదా. సో ఆ టైప్ అనమాట. మేమైతే ముగ్గురం ఓ పేపర్లలో రాసుకొని చెయ్యాలి ఈ న్యూ ఇయర్ మొత్తం అని అనుకుంటాము. అది ఫస్ట్ రోజు కూడా చెయ్యము, ఇంకా సెకండ్ రోజుకి మర్చిపోతాము, థర్డ్ రోజుకి ఆ పేపర్ ఎక్కడ పోయిందో కూడా తెలీదు. అలా ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదా. దాంట్లో మేమైతే మెయిన్ అనమాట. ఒకవేళ మీరు కూడా ఇలాంటి రిజల్యూషన్స్ అంటే అప్పటికప్పుడు ఏదో చేసే వాళ్ళలాగా ఫీల్ అయిపోయి చెప్పే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతమంది ఉన్నారో చెక్ చేద్దాము. నేనైతే రెజల్యూషన్ అని చెప్పను, కానీ నాకైతే కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇలా ఏదైనా ఇంపార్టెంట్ డేట్స్లో మా మమ్మీకి కొంచెం ప్రెషర్ తగ్గించేలా నేనే కుక్ చేద్దాము అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ మధ్య నేను ఎక్కువగా వింటుంది ఏంటంటే, గర్ల్స్ ఎవరైతే నా ఏజ్లో ఉన్నారో ప్రతి ఒక్కరూ నాకు కుకింగ్ ఇష్టం ఉండదు, అబ్బా నేను చెయ్యను, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి చాలా వింటున్నాను. సో నేను అనుకునేది ఏంటంటే, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా కుకింగ్ అనేది ఒక కామన్ థింగ్. ఎందుకంటే ఇది ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళే చేయాలి అని చెప్పి అలా ఏం ఉండకూడదు. అలా పెంచకూడదు ఫస్ట్ పిల్లల్ని కూడా. ఈవెన్ మా తమ్ముడు కూడా అప్పుడప్పుడు కుక్ చేస్తాడు వాడు. సో అలాగే ఉండాలి నా ఒపీనియన్. ఎందుకంటే కుకింగ్ బేసిక్. ఎవరైనా తినకుండా బతకలేరు కాబట్టి ఒక్కరే ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా వండుకోవాలి. సో ఖచ్చితంగా ఇద్దరికి రావాలి అనేది నా పాయింట్. అండ్ అమ్మాయిలు ముఖ్యంగా మీకు, ఎందుకంటే ఫ్యూచర్లో ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను ట్రయల్స్ వేస్తాను అంటే ఎవరు ట్రయల్స్కి ఒప్పుకోరమ్మా. సో ఖచ్చితంగా మనం ఇంట్లోనే ట్రయల్స్ చేస్తూ ఉండాలి. అండ్ మా మమ్మీ అయితే చాలా సపోర్టివ్ నాకు.
నేను ఇప్పటివరకు చాలా తక్కువే నేను స్పాయిల్ చేసింది, బట్ ఆ స్పాయిల్ చేసిన వాటిని కూడా నువ్వు ఇలా చేస్తే స్పాయిల్ అయింది, ఇలా ఇంకోసారి చేయకు అని చెప్పి నాకు 8th క్లాస్ నుంచే కుకింగ్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ మాత్రం చాలా సపోర్టివ్గా ఎవ్రీథింగ్ చాలా కరెక్ట్ చేస్తూ వస్తుంది అన్నట్టు నాకు. సో అలా ఇంట్లోనే ట్రై చేస్తూ ఉండండి. అదొకటి జస్ట్ ఒక సజెషన్ లాగా ఇస్తున్నాను. ఆబ్వియస్గా ఎవరు ఫాలో అవ్వరు, మీకు నచ్చిందే మీరు చేస్తారు, నాకు అనిపించిందని చెప్తున్నా. అండ్ ఫైనలీ నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా మమ్మీ అయితే కొంచెం భయపడిందంట, అంటే నేను సాల్ట్ ఏమైనా ఎక్కువ చేస్తానేమో అని. బై ద వే నేను రైస్ కుక్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసే వీడియో మిస్ అయింది. సో ఖచ్చితంగా సాల్ట్ చెక్ చేసుకోండి. అండ్ అప్పుడప్పుడు ఇలా కుక్ కూడా చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళతో. అండ్ మీరు వండింది మీ పేరెంట్స్కి తినిపిస్తుంటే ఆ ఫీల్ భలే ఉంటుందబ్బా. సో ట్రై చేయండి ఖచ్చితంగా. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నేను చాలా కామన్గా మన న్యూ ఇయర్ అనగానే మనకి డిస్కషన్స్ ఏమైతే వస్తాయో అవి మాత్రమే స్పెషల్ వ్లాగ్ అన్నట్టు చేశాను. సో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నోన్ నైటింగేల్.